సో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎప్పటి నుంచో చెప్తున్న మా విషయం, ఇటువైపు వచ్చినప్పుడే, ఉత్తరాంధ్ర వైపు వచ్చినప్పుడే ఒక మంచి మాట మాట్లాడారు. అన్నా మాకు 25 కిలోల బియ్యం కాదన్నా, 25,000 రూపాయలు కాదన్నా, 25 సంవత్సరాల జీవితాన్ని ఇవ్వండి. అది ఎంత కదిలించిందంటే మమ్మల్ని, 25 సంవత్సరాల జీవితం. ప్లీజ్ ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి, మీ జీవితాలు బాగుపడాలొద్దా? ఫ్రాంక్గా చెప్పాలంటే నా జీవితం 65 సంవత్సరాలు, నా జీవితం చాలా వరకు అయింది, కానీ లోపల ఇంకా పేరుంది. ఒక్కసారన్నా ఈ ప్రజల జీవితాల్లో మార్పులు చూడలేవా? ఒక్కసారన్నా హ్యాపీగా ఉండలేదా? అంటే ఇక్కడ చూస్తుంటే పరిస్థితి, ఇక్కడ వచ్చే దారి చూశాను, ఎంత అధ్వానంగా ఉన్నాయంటే రోడ్లు, పరమ దరిద్రంగా ఉన్నాయి రోడ్లు. అలాగే ఇంకా దురదృష్టం అంటే ఇంచుమించు ఈ అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, ఈ ప్లేసెస్ అన్ని, ఈ ఏరియాలో వచ్చే ప్రతి ప్లేస్ కూడా మినిమం హాస్పిటల్ ఫెసిలిటీ లేదు. అంటే నిన్న విజయ్ కుమార్ ఒక మాట నిజంగా చాలా బాధ అనిపించింది. కర్మగారి ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అతి దగ్గరగా ఉన్న హాస్పిటల్కి వెళ్ళడానికి 2 hours పడుతుందని. ఇక్కడి నుంచి ఎంత దూరం పడుతుంది విజయ్? సేమ్, ఇంకా ఎక్కువ పడుతుంది. అంటే ఒకవేళ ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేసి అతను బతికించేటువంటి సౌకర్యం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏది జరిగినా సరైన వైద్య సదుపాయం లేదు. ఒక్కసారి అడుగుతున్నాను, వైసీపీ సిగ్గు తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోవాలి. ఇప్పుడు దాకా రాగొన్నకు, ఇప్పుడు దాకా ప్రజలకి కనీసపు వైద్య సదుపాయం కల్పించినందుకు సిగ్గుపడాలి మీరు. అలాగే ఇక్కడ ఎవరో బూడి అబ్బు బూడిదే బూడి ముత్యాల నాయుడు అనే వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం చేశారు మీరు? రోడ్లు బాగు చేశారా? ఏమీ చేయలే. అంటే మళ్ళీ వస్తారు రేపు, గుర్తుపెట్టుకోండి. రేపు వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే ఓట్ల కోసం వస్తే మీరు కాలర్ పట్టుకుని అడగండి, నువ్వేం చేసావు, ఎందుకు నీకు ఓటేయాలని. ప్లీజ్ ఖచ్చితంగా అడగండి. ఇలాగ అహంకారం తలకెక్కింది వైసీపీ వాళ్ళకి. ప్రతి వైసీపీ నాయకురాళ్ళు ఇంక్లూడింగ్ వాళ్ళ సీఎంతో సహా అహంకారం తలకెక్కింది. అహంకారం తలకెక్కిన వాడిని దించడానికి పీపుల్ మీరు తెలుసుకోవాలి. మీరేమి రోడ్ల మీదకి వచ్చి యుద్ధాలు చేయక్కర్లేదు, కొట్లాడక్కర్లేదు. బ్యాలెట్ పేపర్ మీద పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీ పరుడికి ఓటు గుద్దండి, లేదా జనసేన అలయన్స్ టీడీపీలకు ఓటు గుద్దండి. మీ జీవితంలో మంచి మార్పు రాకపోతే నన్ను అడగండి. ప్లీజ్ ఈ ఒక్క విషయం మాత్రం మీరు బిలీవ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఎంత దారుణంగా ఉందంటే, ఆ రోజు కళ్యాణ్ బాబు గారు చెప్పారు ఒకసారి, 35,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారండి, మహిళలు. అంటే ఆలోచించండి, మన చుట్టుపక్కల మన చెల్లెళ్ళు, మన అమ్మలు మన దగ్గర ఉంటే హ్యాపీ, కానీ ఒక్కొక్కళ్ళు ఒంటరి మహిళలు ఉన్నారు, లేకపోతే మన ఆడబిడ్డలు స్కూళ్ళకు లేకపోతే కాలేజీలకు ఉద్యోగాలకు వెళ్తారు. అలాంటి వాళ్ళు 35,000 మంది, తిరిగి 10,000 మంది వచ్చిన 25,000 మంది ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఒక్కసారి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల ప్లేస్లో ఆలోచించండి, వాళ్ళ బ్రదర్స్ ప్లేస్లో, సిస్టర్స్ ప్లేస్లో ఆలోచించండి. వాళ్ళు ఏమైపోయారో తెలియదు, చనిపోయారో తెలియదు, బతుకున్నారో తెలియదు. ఇంకా ఒక దారుణమైన మాట ఏంటంటే, ఆర్గాన్ మాఫియా కూడా బలైపోయి ఉండొచ్చు. అంటే శరీరంలో ఉండే ఆర్గాన్స్ తీసుకొని చేసే మాఫియా కూడా చాలా మందిని మాయం చేస్తారు. క్లెయిమ్ చేసేవాళ్ళు లేరు, పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకునే వాళ్ళు లేరు. లా అండ్ ఆర్డర్ ఎంత అధ్వానంగా తయారైందంటే పరమ దరిద్రంగా తయారైందని చెప్పాలి. ఇంత దారుణంగా తయారైంది. పోలీసులకి చేతులు కట్టేశారు, కళ్ళు మూసేశారు. చెప్పింది రోబోట్స్ లాగా చేయటం తప్ప పోలీసులు కూడా ఏమి చేయలేరు. వాళ్ళకి శక్తిని ఇవ్వాలి, వాళ్ళకి బలాన్ని ఇవ్వాలి, లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా అమలు చేసేటువంటి శక్తిని ఇవ్వాలి. ఒక్క విషయం చెప్తాను, రేపు పొద్దున జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం, అందులో పవన్ కళ్యాణ్ గారు అతి ముఖ్యమైన భూమికను పోషించబోతున్నారు. అలాంటి టైంలో లా అండ్ ఆర్డర్ ఎంత టఫ్గా ఉంటుందంటే, అక్కడ నాగబాబు అనేవాడు తప్పు చేసినా తన్ని లోపలేస్తారు, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది జనసేన. అయినా సరే తప్పు చేసింది అన్నైనా తమ్ముడైనా ఎవరైనా సరే మెల్ల వంచి తన్ని లోపలేస్తారు. అది మేము ఇవ్వాల్సిన, పోలీసుకి ఇవ్వాల్సిన గౌరవం. సో ఇలాంటి లా అండ్ ఆర్డర్ అంటే మన హోమ్ మినిస్టర్ అన్న మాటలు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాం. రేపు అయిపోతే వాళ్ళు ఏదో సడన్గా పాపం అప్పులు వసూలు చేయగలి
కోపంలోనూ ఆవేశంలో రేప్ చేశారని చెప్పి అతి ఒక అసలు బ్రెయిన్ లేకుండా మాట్లాడింది ఆవిడ. ఎవరైనా ఇళ్ళకి రేప్ చేస్తే రేప్ చేసిన వాళ్ళ మీద సింపతి చూపిస్తుంది. రేపుకు గురైనటువంటి మహిళ, అదే అత్యాచారానికి గురైనటువంటి మహిళ, ఆవిడ గురించి ఆలోచించట్లా. అలాగే ఆడపిల్లలకి భద్రత లేకుండా ఉందండి, బయటికి వెళ్తే ఆ పిల్లల్ని ఏం చేస్తున్నారు అని భయపడుతున్నారు. మొన్న మధ్యన వైజాగ్లో కూడా ఆడపిల్లల్ని స్కూళ్ళకి పంపించడం మానేశారు. బయటికి వెళ్ళిన ఆడపిల్లలు ఏమైపోతారని అదొక విజువల్ దొరికింది మా కళ్ళ ముందే. ఒక అమ్మాయిని ఇట్లా బయట పడుకొని ఉంటారు మన విలేజెస్లో, పల్లెటూరులో, కొన్ని చోట్ల. మా కళ్ళ ముందే ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నారండి ముసుగేసి. మాకు భయం వేసినప్పటి నుంచి అసలు మా తల్లిదండ్రులు అయితే మళ్ళీ స్కూల్ కూడా పంపించట్లేదని ఆడపిల్లలు బాధపడతారు. అంత అధ్వానంగా తయారైంది. ఒక అత్యాచారానికి గురైన ఆడపిల్ల గురించి మన హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడతారంటే అది బాధ్యత తల్లిదే. ఒక ఆడపిల్ల అత్యాచారానికి గురైతే బాధ్యత తల్లిదే అనేటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటన చేశారు. తల్లి ఇంటి వరకే చూసుకోగలుగుతుంది ఏ బిడ్డనైనా. తల్లి తండ్రి ఆడబిడ్డను రక్షణ ఇంటి వరకే చూసుకోగలుగుతుంది. ఆడబిడ్డ బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే అది ప్రభుత్వ బాధ్యత, పోలీస్ బాధ్యత, అది పోలీసులు చేయాల్సిన బాధ్యత. ఆ పిల్ల అలా మాయమైపోతుందో లేకపోతే అత్యాచారానికి గురైతే అది తల్లి బాధ్యత అంటుంది. అంత దారుణంగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాగే మన నీటిపారుదల శాఖ మంత్రి, యాక్చువల్గా అతనికి నోటిపారుదల ఉంది. ఎప్పుడు వైసీపీలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు లేరు. గత ఇద్దరు కూడా నోటిపారుదల శాఖ మంత్రులు. నోటి ఏదొస్తే అది మాట్లాడేటువంటి మహానుభావులు. డ్యాన్సులు చేయటం వచ్చు కానీ పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో మాత్రం మాకు తెలియదు అనేటువంటి ఆన్సర్ చెప్పగలిగే ఎత్తాలి. ఎటకారాలు ఎక్కువ వీళ్ళకి, హైలన్లు ఎక్కువ, కానీ పోలవరం పూర్తి చేయలే. మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడ ఎంతవరకు ఉపయోగపడుతుందని నేను ఇంకా స్టడీ చేయలేదు. పోలవరం వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ సుసంపన్నమైనటువంటి రాష్ట్రం అవుతుంది. అలాగే మీ ఏరియాలో ఉన్నటువంటి ఒక మంత్రి ధర్మాన ప్రసాద్ ఎవరు అన్నారు, ఆయన అన్నారు, ధర్మాన ప్రసాద్ గారు, ఆయన ఏమన్నారంటే, ఏమండి స్కీములు కావాలా లేకపోతే రోడ్లు కావాలా, రోడ్లు ఎలా అయితే మనకెందుకు, స్కీములు ముఖ్యం అన్న సెన్స్లో మాట్లాడారు. నాకు అర్థం కాదు ఆయన సెన్స్ ఏమైందో అర్థం కావట్లా. పాటు రేపొద్దున జనసేన టీడీపీ ఎలన్స్ వస్తే మీకన్నా అద్భుతమైన స్కీమ్స్ ఇస్తాం, మీకన్నా అద్భుతమైన ప్రయోజనాలు పేదలకు చేకూరుస్తాం, ఆ అల్ప ఆదాయ వర్గాలకి, సామాజిక వెనుకబడిన వర్గాలకి అందరికీ చేస్తాం. మీదొక్కలే కాదు, ఇక్కడ మీ బాబు సొమ్ము ఇవ్వట్లేదు ప్రజలకి, ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి ట్యాక్సుల రూపంలో మీరు ఇస్తున్నారు. ఏదో మీరు దాన కర్నుల్లాగా తీసుకునేది వీళ్ళు, ఇచ్చేది మేము అని ఈ బిల్డప్లు వద్దు. ఎందుకంటే రేపు పొద్దున జనసేన టీడీపీ ఎలన్స్ వచ్చినా వసూలు చేసిన డబ్బు మేము, ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రజల డబ్బుకి కాపలాదారులే కానీ ఓనర్లు కాదు. వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్రజల దగ్గర నుంచి సంపాదించిన డబ్బుకి యజమానులా ఫీల్ అయ్యి ఈ డబ్బుని మనందరికీ దానంగా ఇస్తున్నట్టు బిల్డప్ చేస్తున్నారు. మనం అలా ఇచ్చినా పర్వాలేదు, దానిలో ఎంత కమిషన్ కొడుతున్నారు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో ఊహించటం కూడా మన వల్ల కాదు. అంత అద్భుతంగా, అంత దారుణంగా సంపాదించారు ఈ వ్యక్తులు. అలాగే ఇక్కడ మన బొత్స గారు చాలా మాకు మంచి రెస్పెక్ట్ ఉంది. ఆయన అంటాడు ఎక్కువ చదువుకోవటం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని. ఎక్కువ చదువుకోవటం వల్ల జ్ఞానం పెరుగుతుంది స్వామి, నిరుద్యోగ సమస్య ఎందుకు పెరుగుతుంది? మీరు ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ రానివ్వరు, వ్యాపారాలు రానివ్వరు, వచ్చిన వ్యాపారస్తుల్ని, ఇండస్ట్రియలిస్ట్ని తరిమేస్తారు. లేకపోతే మీ వ్యాపారంలోనూ మీ ఇండస్ట్రీలో మాకు సగభాగం ఇస్తే గానీ మీకు ఎలా చేయమంటారు. అంతకు ముందున్న వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు, వాళ్ళు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఏకంగా షేర్లు అడుగుతుంటే మన రాష్ట్రంలో ఎందుకు చేస్తారు? ఎన్నో వ్యాపారాలు, ఎన్నో ఇండస్ట్రీస్ తమిళనాడుకి, అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న తెలంగాణకి వెళ్ళిపోయాయి. మన యూత్కి ఉద్యోగాలు లేకుండా అయిపోయాయి. మొన్న మధ్యన డిఎస్సి కుర్రలు కలిశారు. మనం వాళ్ళని విమర్శించలేము, వాళ్ళు విమర్శించడం నాకు ఇష్టం లేదు. నేను ఒకటే మాట్లాడుతున్నా, మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితమో, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితమో ఇవి గురించి కాదు, వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఇచ్చిన మాట ఏమైంది? ఆ లిక్కర్ని రూపుమాపుతారన్నారు, లిక్కర్ని ఎక్కడ రూపుమాపారు? డిఎస్సి విద్యార్థులు ఎవరైతే టీచర్స్గా ప్రమోట్ కావాల్సి ఉన్నారో వాళ్ళకి జాబ్స్ ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఎన్ని ప్రామిసులు చేశారు? మీ అందరికి తెలిసినది ఎన్ని రకాల ప్రామిసులు చేస్తారో. పోలవరం మార్చి చెప్పారు, వాటర్ డ్యాములు కదా, మీ ఊర్లో రోడ్లు నిర్మిస్తారని చెప్పారుగా మీ బూడి నాయుడు గారు, బూడి ముత్యాల నాయుడు. ఆయన చెప్పాడా లేదా? చెప్పారా? మీకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు నెరవేర్చారా?
మరి ఎలా అడుగుతారు? వాళ్ళు అడగండి, ఎలా అడుగుతారు మీరు ఓట్లు అడగండి, ఖచ్చితంగా నిలదీసి అడగండి వాళ్ళని. అంటే వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ప్రజలు అనేవాళ్ళు డబ్బుడికి అమ్ముడిపోయేవాళ్ళు, జస్ట్ డబ్బు ముఖం మీద కొడితే మా ఓట్లు వేస్తారు. అది కాదు, నిజాయితీ కూడా చేయగలుగుతారు. నీలాంటి ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రూవ్ చేసి చెప్పండి, వాళ్ళకి ప్రూవ్ చేయండి మీరు. డెఫినెట్గా రాబోయేది జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం. రేపొద్దున ఇక్కడ మాడుగుల్లో ఎవరైనా అభ్యర్థి అయి ఉండొచ్చు. మనందరికీ ఏంటంటే న్యాయం ఏంటంటే మనం ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు. కృష్ణ లాంటి ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది. అలాగే ఎంతో మంది నాయకులు ఉన్నారు, అలాగే వేరే కమ్యూనిటీస్ నాయకులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ ఇక్కడ బోల్డ్ అన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆలోచించి ఎవరో ఒక వ్యక్తికి ఇస్తారు. ఆ వ్యక్తికి మాత్రం మన జనసేనలో అందరూ చేయాలి. మనం ఇక్కడ చేస్తేనే ఎక్కడైతే జనసేన అభ్యర్థులు నిలబడ్డారో అక్కడ వాళ్ళు కూడా చేస్తారు. ఇది ఒక చిన్న అవగాహనతో కూడినటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ ఒక చోట మనం గెలిచి ఇంకో చోట ఓడిపోవటం, అన్ని చోట్ల గెలవాలి. ప్రెసిడెంట్ గారు ఒక మాట చెప్పారు, మన పవన్ కళ్యాణ్ గారు, 98% స్ట్రైకింగ్ రేట్ సంపాదించాలి, అది మన ధ్యేయం అన్నారు. అంటే జనసేన ఎక్కడైతే నిలబెడుతుందో అభ్యర్థుల్ని ప్రతి ఒక్కళ్ళు గెలవాలి. ఆ దిశగా మీరు ప్రయత్నించండి, మీరు కృషి చేయండి, మీరు సహకరించండి. అలాగే అలయన్స్ గవర్నమెంట్, అలయన్స్ ప్రభుత్వం అంటే రాబోయే అలయన్స్ ప్రభుత్వం, అలయన్స్ చేసినటువంటి ఈ పార్టీస్ జనసేన టీడీపీ ఎక్కడైతే అభ్యర్థులు నిలబడుతుందో వాళ్ళందరినీ గెలిపించండి. వాళ్ళందరం గెలిస్తేనే వీళ్ళకి బుద్ధి చెప్పగలం. సో ఇప్పుడు మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనసభలోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశపు పార్లమెంట్లోనూ మనం అడుగు పెట్టాలని ఆయన కృషి, ఆయన నిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే తెలుగువాడి గళాన్ని పార్లమెంట్లో వినిపించాలనేటువంటి ఒక గొప్ప తపన ఉంది. తెలుగువాడి సమస్యల్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. సో ఆయన అంత నిశ్చయంగా ఉన్నప్పుడు ఆయన వెనక మనందరం నడుద్దాం. జనసేన టీడీపీ అలయన్స్ గెలిపించుకుందాం. జై జనసేన, జై హింద్.